నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. కనుక స్నేహములో ప్రభుతో ఉండేటువంటి స్నేహము అది డివైన్ ఫ్రెండ్షిప్కి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. దైవికమైన స్నేహంలో ప్రేమ ఉంటుంది. దైవికమైన స్నేహంలో మనందరినీ కూడా ఒక స్థాయిలో ఉన్నతమైన స్థితిలో పెట్టాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. నేను ఏ విధమైనటువంటి మంచి స్థితిలో ఉంటానో నాతో పాటు నా స్నేహితులు కూడా, నా వారు కూడా, క్రీస్తులు ఉన్నవారు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండటము నా యొక్క ఆలోచన అనేటువంటి ఆలోచనను ఒక నిజమైనటువంటి స్నేహితుడు కలిగి ఉంటూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు కూడా మన ఎడల అలాంటి భావమునే ఇక్కడ తెలియచేస్తున్నారు. మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే తన ప్రాణమునే పెట్టే అంతగా. ప్రాణ స్నేహితులు అనేటువంటి పదాలు మనం వింటాము, కానీ నిజముగా ప్రాణం పెట్టే అంత అరుదుగా చూస్తాం. ఒకవేళ పెట్టిన ఒక వ్యక్తి ఒక అతని కొరకు పెట్టొచ్చేమో, కానీ యేసుక్రీస్తు అయితే ఆయన నిరంతరము తన యొక్క ప్రాణము ద్వారా మనుషులందరూ కూడా పాపపు దుర్దశలో నుండి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, రక్షణలో ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలని ఆయన భావిస్తున్నాడు. నేను దేవుని కుమారుని కదా, నేను దైవికమైన స్థితిలో ఉన్నవాడిని కనుక ఈ మానవులందరూ నాకు దాసులు అనేటువంటి భావనలో ప్రభువారు మనల్ని ట్రీట్ చేయట్లేదు. కానీ ప్రభువారు మనల్ని ఎలా చూస్తూ ఉంటాడనంటే నా స్నేహితులు అంటాడు. అందుకనే తన స్నేహితులుగా మనల్ని భావించి మనల్ని ప్రేమిస్తూ మన కొరకు తన ప్రాణమునే పెట్టినట్టు